టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు, కాంగ్రెస్ బీజేపీ ఖాళీ. హన్మకొండలో కిడ్నాపర్ కలకలం. నెక్కొండ మండల కేంద్రంలో మద్యమత్తులో కొట్టుకున్న యువకులు, అడ్డు వచ్చిన పోలీసులపై దాడి. కోనసీమ జిల్లాలో అంతర్జిల్లాల దొంగల అరెస్ట్. తెలంగాణలో జరిగిన కులగణన వివరాలు వెల్లడించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా కారాగారం నందు పాణ్యం నియోజకవర్గం ఓర్వకల్లు మండలం పాలకొలను గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా సెక్రటరీ తెలుగుదేశం నాయకులు అక్రమాలు, దౌర్జన్యాలను సోషల్ మీడియా ద్వారా పోస్టులు చేస్తున్నాడని అతనిని పోలీసులు అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కర్నూలు జిల్లా కారాగారం నందు పాలకొలను రమేష్ను పరామర్శించి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని అతనికి భరోసానివ్వడం జరిగింది. పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వర ఆలయం ఆదివారం భక్తులతో రద్దీగా మారింది. సుదూర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో కాళేశ్వర క్షేత్రాన్ని దర్శించుకునేందుకు ఆర్టీసీ బస్సులలో, ప్రైవేట్ వాహనాలలో వచ్చారు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. ఈ నేపథ్యంలో కాళేశ్వరం బస్టాండ్ నుండి హన్మకొండకు వెళ్లి ఆర్టీసీ బస్సులో మహిళ సీట్ కోసం ఖర్చు వేయగా వేరే మహిళలు వచ్చి ఆ సీట్లో కూర్చున్నారు. ఈ క్రమంలో సీట్లో ఖర్చు వేసిన మహిళ వచ్చి, ఇది నేను ఆపుకున్నాను, మీరేలా కూర్చుంటారని ప్రశ్నించింది. సుదూరు మహిళ, ఇది ఫ్రీ బస్సు, మహిళలు ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు, ఇందులో రిజర్వేషన్లు లేవని వాగ్వాదానికి దిగారు. ఇద్దరి మధ్య మాట పెరిగి జుట్టు పట్టుకొని బస్సు కిందకు దిగి మరీ కొట్టుకున్నారు. అక్కడ ఉన్న తోటి ప్రయాణికులు వారికి సర్ది చెప్పడంతో గొడవ సద్గుమనింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తెలంగాణలో వేములవాడ తర్వాత ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వర ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో బస్సుల సంఖ్య పెంచాలని ప్రజలు కోరుతున్నారు. సకల జీవచరాలకు ప్రాణాధారమైన వెలుగును అందిస్తూ జీవ మనుగడకు తోడ్పాటు అందిస్తున్న ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు. ఈరోజు రథసప్తమి పర్వదిన సందర్భంగా సూర్య భగవానుడు దేవాలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించిన పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి.
పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో సోమవారం వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ చండికాదేవి అమ్మవారికి పాలాభిషేకం, కుంకుమార్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా కొడగండ్ల మండలం జీబి తండాకు చెందిన గుగ్లోత్ రామకృష్ణ, కౌసల్య దంపతులు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సల్వాది మోహన్ బాబు, ఆలయ సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, అర్చకులు డివిఆర్ శర్మ, దేవగిరి అనిల్ కుమార్, కొత్తగా నాగరాజు సిబ్బంది భక్తులు పాల్గొన్నారు. బిఎంఆర్ కరాటే టు సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ హన్మకొండ ఆధ్వర్యంలో 3వ రాష్ట్ర స్థాయి ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ 2025 కరాటే పోటీలు మాస్టర్ బండారు సంతోష్ 2025 కరాటే పోటీలు మాస్టర్ బండారు సంతోష్ 2025 కరాటే పోటీలు మాస్టర్ బండారు సంతోష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హన్మకొండ టీఎన్జీఓఎస్ జిల్లా అధ్యక్షులు రాజేందర్, కార్యదర్శి సోమయ్య పోటీలను ప్రారంభించారు. కరాటే పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు వరంగల్ టీఎన్జీఓఎస్ జిల్లా అధ్యక్షులు రామకిషన్, కార్యదర్శి వేణుగోపాల్ అతిథిగా పాల్గొని బహుమతి ప్రదానం చేశారు. అనంతరం అతిథులు మాట్లాడుతూ ఆత్మరక్షణకు కరాటే ఎంతో దోహదపడుతుందని, ఈ పోటీలలో పాల్గొన్న విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన విద్యార్థులు ఉండడం ఎంతో గర్వకారణమని అన్నారు. లాభాపేక్ష లేకుండా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న కేర్ సేవా ఫౌండేషన్ సభ్యులు కృష్ణ శివకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్జీఓఎస్ నాయకులు గ్రాండ్ మాస్టర్ సదానందం, కర్ర వెంకటేష్, శశి, దివ్య, బిఎంఆర్ కోచ్ దినేష్, తేజ, గణేష్, అనుశ్రీ, వైష్ణవి, శాన్వి మోహన్ తదితరులు పాల్గొన్నారు. స్టూడెంట్స్ ఎవరు లేరు, టీచర్స్ ఎవరు లేరు, ఎట్లా పంపాను వద్దు సార్ వద్దు అమ్మ అని అంటాను. చెప్తా సార్ పంపి రిమోట్ నాది చెప్తాడు అన్నా. Okay, stop. Okay, claps. Thank you. వాళ్ళు మానసికంగాను శారీరకంగాను ఎదుగుదల అనేది ఉంటుంది. వాళ్ళు ఎక్కడ పోయినా కూడా ఒంటరిగా ఏ రాత్రి పోయినా కూడా భయపడకుండా స్వేచ్ఛగా వెళ్ళగలుగుతారు. ఇందాక సార్ చెప్పినట్టు కూడా ఎన్నో మహిళల పైన అకృత్యాలు జరుగుతున్నాయి. వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడం కోసం ఈ సెల్ఫ్ డిఫెన్స్ అనేది గవర్నమెంట్ స్కూళ్ళలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. గత ఒక 3 years నుంచి ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. కేవలం అది 3 months కార్యక్రమాన్ని మరి చేపడుతున్న మరి సంతోష్ గారు వారి బృందానికి ఇది చాలా రిస్క్తో కూడుకున్న కార్యక్రమాలు. మరి చిన్నప్పుడు కూడా మేము చదువుకున్నప్పుడు కూడా వర్ధన్నపేటలో మన యాకూబ్ గారు వచ్చేది అక్కడికి. మరి ఇదే విధంగా కూడా మేము అప్పుడు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ ఈ కరాటను అప్పుడు ఉండి మరి వరంగల్ నుండి వచ్చి మరి వర్ధన్నపేట ఏరియాలో చెప్పేవారు ఆ రోజుల. మరి యొక్క ఇలా పాల్గొన్న పిల్లలందరికీ కూడా
మరి ముందు భవిష్యత్తు మరి ఆ దేవుడు సంఘం కూడా ముందుగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వీటిలో భాగం అవుతున్నటువంటి ముఖ్యంగా కరాటే కోచ్లైనటువంటి సంతోష్ గారికి, దినేష్ గారికి, గణేష్ గారికి, వైష్ణవి గారికి, అనుశ్రీ గారికి, అలాగే కె సదానందం గారికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తాము. ముఖ్యంగా ఎక్కువగా చెప్పడం కాదు కానీ పిల్లల గురించి నేటి పిల్లలే రేపటి భారత పౌరులు అంటాం మనం. వారి లోపల అంటే కరాటేను ముఖ్యంగా చెప్పుకోదలుచుకుంటే నేను ఇంతకుముందే అంటే తెలుసులో కూడా వాళ్ళు మంచి ఉన్నతిని సాధిస్తారు కాబట్టి వారికి మనస్ఫూర్తిగా నేను వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈనాటి ఈ ఛాంపియన్షిప్లో గెలిచిన విజేతలకు ముఖ్యంగా ముందు అభినందనలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఓడిన వారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇది దీంతో ఎండ్ కాదు మీకు. దీని తర్వాత కూడా దీన్ని ఒక అనుభవంగా తీసుకొని ఒక చిన్న గుణపాఠంగా తీసుకొని ఇంకా మీరు జీవితంలో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కొడుమూరు నియోజకవర్గానికి చెందిన కున్నూరు, మాచాపురం, పాలకుర్తి, పి కోటగుట్ట, గోరంట్ల గ్రామాలకు చెందిన సుమారు 300 మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. వారు మంగళవారం డోన్ శాసనసభ్యులు టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. కొడుమూరు నియోజకవర్గం పార్టీ నేతలు మాజీ సర్పంచ్ సిబి లతమ్మ, మధురెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, హేమాద్రి రెడ్డి, రాంబాబు, మల్లిగౌడ్లు వీరిని టీడీపీలో చేర్పించడానికి కృషి చేశారు. ఈ సందర్భంగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా తయారైందని ఆవేదన చెందారు. ఆయన ప్రజలు టీడీపీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా సంక్షేమ పథకాలను అందిస్తున్నారని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట మేరకు సూపర్ 6 పేరుతో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి తీరుతామని స్పష్టం చేశారు. తిరుపతి జిల్లా శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం నందు రథసప్తమి సందర్భంగా శ్రీ జ్ఞాన ప్రసన్నంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారు సూర్యప్రభ చప్పర వాహనాలపై నాగరోత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ అండ్ సిఎస్ఓ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ మరియు దేవస్థానం అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
సింగరేణిలో మారుపేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసులను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా గోదార్ఖనిలో డిపెండెంట్లు ఆందోళన బాట పట్టారు. రామగుండం కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం డిపెండెంట్లు మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా గత 15 ఏళ్ల నుంచి 2000 మంది మారుపేర్ల బాధితులు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తమ తండ్రులు సర్వీస్ పూర్తి చేసుకున్న అనంతరం మారుపేర్ల సమస్యలతో తమకు యాజమాన్య ఉపాధి కల్పించలేదని అన్నారు. ఈ విషయంలో సింగరేణి యాజమాన్యం పునరాలోచించి తమకు సంస్థలు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇదే క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా సింగరేణి ఏరియాలలో పాదయాత్ర చేసి కొత్తగూడెంలో సీఎండి బలరాంను కలుస్తామని అన్నారు. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికే కొంగు బంగారమైనటువంటి సింగరేణి రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగులనిస్తున్నటువంటి సింగరేణి కార్మిక కుటుంబాలు ఇలా ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. ఇలా మారు పేర్లకు సంబంధించినటువంటి విషయం 30 ఏళ్ళు ఈ యొక్క సింగరేణిలో పనిచేసినటువంటి కార్మికులు వాళ్ళ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని వాళ్ళు రిటైర్మెంట్లో వారసత్వ ఉద్యోగాన్ని డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆనాడు ఉద్యోగంలో చేరినప్పుడు చదువుకున్న వాళ్ళు కాదు, ఉద్యోగాలు చేయడానికి ఎవరు వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళు ఇలా ఉద్యోగం మాకు వస్తుంది కదని ఆ రోజు పేర్లు ఏదో తప్పు చెప్పారు. ఆ పేర్లను మార్చండి అని చెప్పేసి ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోరితే ఈ యొక్క నిర్ణయాన్ని సింగరేణి యాజమాన్యం తీసుకోవాలని సర్క్యులర్ జారీ చేసినా కూడా ఆనాడు ఎన్నికల సమయంలో ఇదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత 10 రోజులలోనే ఈ యొక్క సమస్యను పరిష్కారం చేస్తా, ఇదేం పెద్ద పని కాదు, ఇంత అన్యాయం ఉంటుందా, ఇప్పటి వరకు కేసీఆర్ గారు ఏం చేయలేదు అనేది మాట్లాడిండు. వారసత్వ ఉద్యోగాలు ఇచ్చినటువంటి మహానాయకుడే కేసీఆర్ గారు. ఆ వారసత్వ ఉద్యోగంలో చిన్న విజిలెన్స్ పెండింగ్తోని ఈ యొక్క విషయం జాప్యం అవుతా ఉన్నది. రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన హామీలను రైతులకు ఇచ్చినాయి, ఇవి కూడా హామీలను నెరవేర్చలేరు. 15 మంది ఎమ్మెల్యేలను
గెలిపించండి సింగరేణులు అన్నారు. కార్మికులందరూ కూడా మీ మాట నమ్మి మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా మీ యొక్క ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను గెలిపించారు. మరి ఆ ఎమ్మెల్యేలు ఇలా అసెంబ్లీలో మాట్లాడతలేరు. ఆ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇలా శ్రీధర్ అనే తమ్ముడు చనిపోతే కూడా సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు ఇది న్యాయమైంది, వాళ్ళ సొంత పిల్లలే రకరకాల కారణాల చేత ఈపీఐలో తప్పులు పడ్డ కారణం చేత ఇది తప్పుపడని చెప్పి భావించిండ్రు. మేము 2021-22 అన్ని జాతీయ కార్మిక సంఘాలు ఒప్పందం చేసినాం. ఆ ఒప్పందం ఇప్పటికీ అమలు కాకుండా పెండింగ్లో ఉంది. వెంటనే సమస్య పరిష్కరించడానికి చొరవ చూపండి. ఇవ్వగలిగితే ఇస్తా అని చెప్పండి, ఇవ్వలేకపోతే ఇవ్వలేనని చెప్పండి. వాళ్ళు ఇప్పటికే 10-14 సంవత్సరాల కాంచెలు కొట్లాడుతూనే ఉన్నారు. ఇంకా ఎంతకాలం కొట్లాడాలి? వాళ్ళ తండ్రులు చచ్చిపోయినారు, కొడుకులు కూడా ఎవరైతే ఉద్యోగాలు పెట్టుకున్నారో వాళ్ళు కూడా సగం ముసలు అయిపోయారు. వీళ్ళ పిల్లలు ఎదుగుతూ ఉన్నారు. వీళ్ళు ఇంకో పనికి పోలేక, ఇంకో ఉద్యోగం చేరలేక రేపు మాపు అనే ఆశతో ఎదురు చూస్తున్న కార్మికులకి ఇంకా నిరాశ మిగిల్చి మనం వాళ్ళు సావాల్సిన అవసరం లేదు. వాళ్ళు జబ్బులో పడే రందితోటే సచ్చే పరిస్థితిలో చాలామంది ఉన్నారు. అందుకే ఈ బదనామ యూనియన్లకు కానీ ప్రభుత్వానికి కానీ యాజమాన్యానికి వద్దు, వెంటనే సమస్య పరిష్కారానికి చొరవ చూపడానికి కోరుతా ఉన్నాం. ఇంకా దీన్ని ఎంతకాలం కూడా మీరు దానికి పెండింగ్లో పెట్టడానికి అవకాశం లేదు. ప్రభుత్వం చెప్పినా, ఆఖరికి లేబర్ ఆఫీసర్లు చెప్పినా, యూనియన్లు చెప్పినా కూడా యాజమాన్యం పెంచేయడానికి కారణం ఏంటో వెంటనే డైరెక్టర్లు చైర్మన్ దీన్ని వెంటనే నివృత్తి చేయాలని చెప్పి సిఐటిగా యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. 6 పేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసుల మీద ఎన్నో సంవత్సరాల నుంచి మేము సంబంధించిన ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ ఎన్నోసార్లు మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. కానీ వారు పట్టించుకోవడం లేదు. ఇంతకుముందు ప్రభుత్వంలో కూడా మనం ఏదైతే చెప్పినామో దాన్ని వాళ్ళు అమలు చేస్తానని అన్నారు. దాని తర్వాత ఎలక్షన్ కోడ్ అనేది రావడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు దీనికి గెలిచే ముందు అప్పుడు భూపాల్పల్లి సభలో కూడా నిన్ను ఖచ్చితంగా పేరు మార్పిడి ఏమున్నది, దాన్ని చేయొచ్చు, 30 సంవత్సరాలు వాళ్ళ యొక్క తండ్రులే కదా చేసింది, దాన్ని లీగల్ డిపార్ట్మెంట్గా మాట్లాడి నేను వెంటనే ఎంపీలను ఎమ్మెల్యేలను గెలిపించినట్టే ఏది ఉంటే తక్షణమే నేను దాన్ని సింగరేణి అధికారులతో మాట్లాడి నేను చేస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్పినటువంటి హామీ, మాకు ఇచ్చినటువంటి హామీ అది ఇప్పటి వరకు కూడా దాన్ని అమలుపరచలేకపోయారు. సార్ మీకు కూడా ఎన్నోసార్లు మేము పోస్టల్ ద్వారా కూడా ఎన్నోసార్లు మేము పంపించినా కూడా ఆ పోస్టు వెళ్ళిందా లేదా అని కూడా మా యొక్క సమస్య తీరినట్టుగా మా ఒక పత్రం కూడా మీకు చేరుకుందా లేదా అన్నట్టుగానే ఉన్నది. మా దాంట్లో మొన్న ఒక వ్యక్తి శ్రీధర్ అన్న అని చెప్పేసి ఇదే సమస్యతో చనిపోవడం జరిగింది. ఇదే వేంప్లవాడ రాజన్న ఆలయంలోని దర్గాను కూల్చివేస్తామని చెప్పిన అఘోరి తన శపథం నెరవేర్చుకోవడంలో విఫలమైంది. ఆలయం వైపు బయలుదేరిన అఘోరిని తంగలపల్లి మండలం జిల్లెల గ్రామ శివార్లో ఈరోజు సాయంత్రం పోలీసులు ఆపివేశారు. తన కారులో నుంచి దిగకపోవడంతో పోలీసులు మహిళా అఘోరి వాహనాన్ని టోయింగ్ వ్యాన్తో బంధించి హైదరాబాద్ రూట్లో పోలీసులు తరలించారు. దర్గాను కూల్చివేస్తానని అఘోరి ముందే చెప్పారు. దాంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వేంప్లవాడ పట్టణానికి నలువైపుల పోలీసులు మోహరించారు. పోలీసులకు తలనొప్పిగా మారిన మహిళా అఘోరి వ్యవహారం రోజురోజుకు మితిమీరిపోతుంది. ఏదో ఒక రోజు ఒక ఊరికి వెళ్లడం, స్థానికులతో గొడవ పడడం, గ్రామస్తులతో వాగ్వాదం పెట్టుకోవడం, రచ్చరచ్చ చేయడంతో అఘోరిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు. ఎనుమామ్ల వ్యవసాయ మార్కెట్లో కనీస మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి ఆరోపించారు. వరంగల్ ఎనుమామ్ల వ్యవసాయ మార్కెట్లో వ్యాపారులు, గుమస్తాలు, హమాలి మరియు దాడ్వాయి కార్మికులు మార్కెట్ యార్డులో మౌలిక వసతులు కల్పించాలని మార్కెట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. వ్యాపారులు, గుమస్తాల ఆందోళనతో ఉదయం 7:30కు ప్రారంభం కావాల్సిన కాంటాలు 11 గంటలకు ప్రారంభమయ్యాయి. మార్కెట్లో తీవ్ర దుమ్ము ధూళితో మార్కెట్కు వచ్చే అన్ని రకాల వర్గాల ప్రజలకు శ్వాస సంబంధిత వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారని నిన్న ఓ వ్యాపారి మిర్చి కొనుగోలు చేసి వచ్చి హఠాత్తుగా గుండెపోటుతో మృతి జరిగిందని ప్రతి సంవత్సరం కోట్ల రూపాయలతో పన్నులు కడుగుతున్న మార్కెటింగ్ అధికారులు మాత్రం యార్డ్లలో మంచినీటి వారితో పాటు పారిశుద్ధ్యం లోపించిందని, దీంతో మార్కెట్లో తిరగలేక అనేక సమస్యలు ఎదురవుతున్నాయని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మార్కెట్లో నెలకన్నా మౌలిక వసతుల సదుపాయాలను కల్పించాలని రాష్ట్ర మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి ఆదేశాలతో వారం రోజుల పాటు ఆందోళన తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని రవీందర్ రెడ్డి తెలిపారు. మరి ఈ నిరసన కార్యక్రమం తీసుకున్న తర్వాత మరి మార్కెట్ సెక్రటరీ నిర్మలా మేడం గారు అలాగే జేడీ గారు పై అధికారుల దృష్టికి తీసుకుపోయిండు. జిల్లా యంత్రాంగం కూడా కలెక్టర్ గారి దృష్టికి కూడా పోయింది. మరి దాన్ని ఉద్దేశించి మార్కెట్ డైరెక్టర్ లక్ష్మీబాయి మేడం గారు 2-3 రోజుల లోపల నేను మాట్లాడి గతం లోపల మీరు ఇచ్చిన వాటి మీద కొన్ని పరిష్కార దిశ లోపల ఉన్నాయి, మిగతాయి కూడా తీసుకోవడానికి
ఉంటాం. అలాగే ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గురించి కూడా తప్పనిసరిగా దాన్ని మేము అధికారుల దృష్టికి తీసుకుపోయి దాన్ని ప్రత్యేకంగా దాన్ని చర్య తీసుకుంటామని చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు కూడా హామీ ఇచ్చిళ్ళు. ఇమీడియట్గా సెక్రటరీ గారిని డిస్ట్రిక్ట్ మార్కెటింగ్ గారిని కూడా సాయంత్రం రమ్మన్నారు. వాటిని తీసుకొని అధికారుల దృష్టికి తీసుకొని 3-4 రోజుల్లో కూడా మీటింగ్ ఏర్పాటు చేసి పరిష్కరిస్తామని అన్నారు. ఎందుకంటే రైతులను దృష్టిలో పెట్టుకొని మరి ఇప్పటికే కాలాతీతమైంది. మీ అందరి ముందట హామీ ఇచ్చింది కాబట్టికే కొద్దిగా నమ్మి మనం కార్యక్రమాలు నిర్వహించి రాబోయే రోజులల్లో ఇదే విధంగా ఉండే మాత్రం ముందుగానే చెప్పి మార్కెట్ బంద్ కార్యక్రమం తీసుకుంటామని తెలియజేస్తూ తొందరగా ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా తొందరగా సమస్యను పరిష్కరిస్తారని మరి ఈ యొక్క కార్యక్రమాన్ని కవరేజ్ చేయడానికి విచ్చేసిన మీడియా మిత్రులకు దయచేసి ఏందనంటే మా యొక్క నిత్యం అనంటే ఇళ్ల మెదిలే వ్యక్తి మా కళ్ళ ముందట నేను నిన్న చూస్తా అంటేనే జరిగిపోవడం చాలా బాధాకరం. కాబట్టి మా యొక్క కార్మికులు ఇలా చాలా మంది కూడా మా గురించి పట్టించుకుంటలేరు. మరి అనంటేనే వారి యొక్క ఆలోచన ఆవేదనను అర్థం చేసుకుని ఇలా నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని సహకరించిన కార్మిక వర్గానికి, రైతు వర్గానికి, వ్యాపార వర్గానికి, అధికారులకు అందరికీ, ముఖ్యంగా పోలీసు అధికారులకు ఏంటంటే మార్కెట్ కొద్దిగా అవుతుందనంటేనే ఇబ్బంది పడతారు. కానీ ఏంటంటే మా రైతులు కానీ మేము కానీ సమన్వయంతో ఉండేటోళ్ళం సార్. మీ అధికారులు కూడా దయచేసి పై అధికారుల దృష్టికి ఈ యొక్క సమస్యలు తీసుకుపోతే వాళ్ళ నుంచి కూడా గవర్నమెంట్కు విన్నవించడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ దీనికి సహకరించిన అందరికీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి సదానందం గారికి వారి ఆత్మకు శాంతి చేకూరాలని, మా యొక్క వ్యాపారస్తుడు మా మధ్య నుంచి పోయిన ఆవేదన అయితే ఉంటుంది. వారి పిల్లలకు, చిన్న పిల్లలు తప్పనిసరిగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆ పిల్లలకు కూడా వాళ్ళ బంధు వర్గానికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా నుంచి ఏ సహాయ సహకారాలు కానీ, వాళ్ళకి కావాల్సిన ఎడ్యుకేషన్ కానీ, ఏ విధంగా ఉన్నా కానీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చేదోడువాడుగా ఉంటుందని తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమానికి అందరూ పాల్గొన్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.